నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈ రోజు మనం భరోసా లిటిల్ హార్ట్స్ ఆర్ఫనేజ్ హోమ్ దగ్గర ఉన్నాము. క్యూట్ అండ్ లిటిల్ హ్యాండ్సమ్ గాయ్స్ తో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. హాయ్ అందరు చెప్పండి, హాయ్ శ్రీ మీడియా అని. హాయ్ శ్రీ మీడియా. నేను ఎవరో తెలుసా మీకు? ఎవరు అనుకుంటున్నారు? ఏమోనా? నేను ఒక యాంకర్ని. మీ అందరితో మాట్లాడడానికి వచ్చా. మీ అందరు రెడీయా నాతో మాట్లాడడానికి? ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మీ గ్యాంగ్ లీడర్ ఎవరు లేరా ఇక్కడ? ఎవరు లేరా? హూ ఇస్ డేరింగ్ అండ్ డాషింగ్? క్లాప్స్ కొట్టండి. మాట్లాడదాం అయితే మనం ఇప్పుడు వెళ్ళి. ఈ పేరేంటి? మణికంఠ. మణికంఠ. ఏ క్లాస్? 7th క్లాస్. మణికంఠ ఎవరి బెస్ట్ ఫ్రెండ్? శ్యామ్. శ్యామ్ ఏడి? శ్యామ్ని మరి హ్యాండ్ ఎందుకు రేస్ చేయలేదు? అందరూ సరదాగా మాట్లాడాలి, ఓకేనా? ఫ్రీగా ఉండండి. నేను మీ మేడంని కాదు, ఫ్రెండ్ని. సో మణికంఠ, నీకోసం చెప్పు, నీకేంటంటే ఇష్టం బాగా? నీకేంటంటే ఇష్టం? ఫుడ్ అంటే ఏంటి ఇష్టం చెప్పు. నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? పోనీ ఈ లిటిల్ హార్ట్స్ ఆర్ఫనేజ్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? శ్యామ్ అన్నావు కదా, ఇంకెవరంటే ఎక్కువ ఇష్టం? మా అవినాష్ సార్. అవినాష్ సార్ ఎక్కడున్నారు? ఈరోజు మనతో అవినాష్ సార్ కూడా ఉన్నారు. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ భరోసా లిటిల్ హార్ట్స్ ఆర్ఫనేజ్ హోమ్ అండి. సార్తో కూడా తర్వాత మాట్లాడతాం. సో ఫస్ట్గా నీతో నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా? ఎస్ మ్యామ్. ఏం చెప్పాలనుకుంటున్నావు? మాకు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మా అవినాష్ సారే కారణం. అలాగే మాకు ఒక లైఫ్ ఇచ్చారు. రేపు పొద్దున్న మేము ఏదైనా అవ్వాలని అంటే కారణం మా అవినాష్ సారే. అవినాష్ సార్ కాకుండా ఇంకే సార్ అంటే ఇష్టం మీకు బాగా? మాకా మా అమ్మ. ఎవరా అమ్మ? పేరేంటి అమ్మ పేరు? సంధ్య. ఇక్కడే ఉన్నారా? ఎందుకని ఇష్టం? మా అమ్మలాగా మమ్మల్ని ఇక్కడ చూసుకుంటున్నారు కాబట్టి. ఏదైనా మా లాలనైనా పాలనైనా ఆవిడే చూసుకుంటున్నారు. అలాగే ఏ చిన్న దెబ్బలు తగిలినా కుమిలిపోతారు. మాకు జ్వరం వచ్చిన ఏదైనా ఒంట్లో బాగోకపోయినా వెంటనే యాక్షన్ తీసుకోవడం గట్రా చేస్తారు. అందుకే నాకు మా అవినాష్ సార్ అన్న మా అమ్మ అన్న ఇష్టం. చాలా బాగా చెప్పా. అమ్మ అంటే సొంతమ్మ అనుకుంటున్నారేమో. ఇక్కడ వర్క్ చేస్తున్న అమ్మ సొంతమ్మ అనుకుంటున్నారు. ఎందుకంత ఇష్టం నీకు అమ్మ అంటే? మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటారు మమ్మల్ని. ఇంకా చెప్పాలంటే అమ్మని ఒకసారి రమ్మని చెప్దామా? ఎస్ మ్యామ్. అయితే రమ్మన్న. ఆ అమ్మ ఖచ్చితంగా అక్కడికి రావాలి. అయితే ఒకసారి రండి. మీకోసం అనికంటే చాలా గొప్పగా చెప్తున్నారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ కోసం? నా సొంత పిల్లల కన్నా ఎక్కువ చూసుకుంటున్నాను మేడం వీళ్ళకి. సొంత పిల్లలు కానీ ఎక్కువ ఎందుకు అంటే మీకు ఫ్యామిలీ ఉంది యాక్చువల్లీ, ఇక్కడ కూడా వచ్చి చూసుకుంటున్నారు. అంత సెల్ఫ్లెస్గా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే ఇంతమంది నా దగ్గరకు వచ్చి ఉంటున్నారంటే నేను బాగా చూసుకుంటే కదా నా దగ్గర ఉండగలరు. మీకు మణికంఠ అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. మణికంఠలో అందరూ కూడా ఇష్టమేనా? మీకు అందులో కూడా ఫేవరెట్స్ ఉన్నారా? ఇష్టమే. అంటే ఫేవరెట్స్ ఉంటారు కదా జనరల్గా. బాగా చిన్నాడు వీడు తినా. వీళ్ళ కోసం ఏమైనా ఒక మంచి మాటలు చెప్పండి. వీళ్ళు ఇక్కడ వరకు వచ్చారు, ఎందుకని వీళ్ళు ఇక్కడ ఉన్నారు అసలు? వెనక ముందు ఎవరు లేక కదా ఇక్కడికి వస్తారు. అనాథాశ్రమం అంటే వెనక ముందు ఎవరు లేక కదా మనకి వస్తారు. ఒక భరోసా మాకు కారు ఇచ్చారు. ఆ భరోసా వల్ల మమ్మల్ని పెట్టి ఒక భరోసా ఇచ్చినట్టు మాకు చూసుకోమన్నారు. కానీ వీళ్ళందరూ మీకోసం గొప్పగా చెప్తుంటే మీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా బాగా. ఇంకా సార్కి వీలు కాకపోయినా సరే నాకు మాత్రం నోట్ లేకుండా చూసుకోవాలనిపిస్తుంది. ఇక్కడే ఉంటారా ఎవ్రీడే? నైట్స్ కూడా ఇక్కడే ఉంటారు. ఓకే. ఇక మీకు ఎవరు కుక్ చేస్తారు? అమ్మాయి కుక్ చేస్తారా? అక్క ఉంది మేడం. అక్క కూడా ఉంది. అమ్మ, అక్క, డాడీ అందరూ ఉన్నారు. అయితే అక్క కోసం చెప్పు ఏమైనా. మాకు వంట అయినా ఏదైనా సరే మా అక్క చూసుకుంటారు మేడం. అక్క ఏ వంట బాగా వండుతుంది? కాలీఫ్లవర్ బాగా వండుతుంది మేడం. కాలీఫ్లవరా? అక్క చికెన్ వండుదా? వండుతుంది మేడం. నాన్ వెజ్ ఎక్కువ తినవా నువ్వు? ఎవరైనా జనరల్గా అబ్బాయిలు నాన్ వెజ్ కదా చెప్తారు. కాలీఫ్లవర్ ఇష్టమా నీకు? ఇంకా అన్నీల కోసం చెప్పు. అలాగే మాకు ఇక్కడ నుంచి స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ ఎక్కడికి తీసుకొస్తున్నారు ఒక అన్నయ్య. ఆ అన్నయ్య పేరు దినేష్. ఓకే.
ప్రతిరోజు పొద్దున్న 2 ట్రిప్స్, మధ్యాహ్నం 2 ట్రిప్స్, సాయంత్రం 2 ట్రిప్స్ అవుతున్నాయి. అంత కష్టపడి రోజంతా అలా చేస్తున్నందుకు తనకు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాం. అన్ని పేరేంటి? దినేష్. ఓకే, దినేష్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాడు మణికంఠ. సో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ చెప్పేమైనా? మ్యాథ్స్. ఎందుకని? మ్యాథ్స్ ఎందుకంటే అదొక గేమ్ లాంటిది. బాగా చెప్పు. అంటే గేమ్ లాగా ఉంటుందని నీకు మ్యాథ్స్ అంటే ఇష్టమా? ఎస్ మ్యామ్. ఛాలెంజ్ లాగా బాగా ఆలోచన. పెద్ద ఎంత ఏమవుతావు నువ్వు అసలు? ఏంటి నీ గోల్? ఆర్మీయా? ఆహా, ఎందుకని ఆర్మీ అవుతావు? మన దేశం కోసం. సోల్జర్ అవ్వాలనుకున్నావు మన దేశం కోసం? అవును మ్యామ్. ఏం చేస్తావు సోల్జర్ అయ్యి? దేశాన్ని కాపాడుతావా? ఎస్ మ్యామ్. సో కుస్మాన్, కూర్చో, నువ్వే నించాకు. నీకు చికెన్ ఇష్టమేనా? సో రోజుకి ఎన్నిసార్లు పెడతారు వారానికి మీకు? 5 days. 5 times పెడతారా? చికెన్ ఇంకేం పెడతారు? ఫిష్, ఎగ్స్. ఏదంటే ఎక్కువ ఇష్టం? చికెన్. ఎవరు బాగా చేస్తారు? అక్కేనా బాగా చేస్తారు? పెద్ద ఎంత ఏమవుతావు? నేవీ అవుతావు నువ్వు కూడా? ఎందుకని అందరూ ఆర్మీ నేవీ అని అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అయిపోతామనేనా? అవ్వాలి, ఆల్ ది బెస్ట్, అవ్వు. ఏమవుతావు నువ్వు పెద్ద ఎంత అవుతావు? పోలీస్. నువ్వు పోలీస్ అవుతావు. ఎందుకని? రీజన్ ఏంటి? అందరిని కాపాడాలి. నువ్వేమవుతావు పెద్ద ఎంత అవుతావు? ఫుట్బాల్ ప్లేయర్. నువ్వే బాగా చెప్పే. ఎందుకని ఫుట్బాల్ ప్లేయర్? ఫుట్బాల్ నాకు ఇష్టం. ఫుట్బాల్ అంటే ఇష్టం అయిపోతావు గట్టిగా అనుకో. స్పోర్ట్స్ అంటే నీకు ఇష్టం ఎక్కువ? ఆల్ ది బెస్ట్. చెప్పు, నువ్వేమైనా చెప్పాలనుకున్నావు? మీ హోమ్లో ఎవరంటే లైక్ ఏదంటే ఎక్కువ ఇష్టం? యాక్టివిటీస్ చేస్తూ ఉంటారా? అందులో ఏదంటే ఎక్కువ ఇష్టం? చెస్ చేస్తా. నువ్వు చెస్ బాగా ఆడతావా? అంటే నీ గోల్ ఏంటి? పెద్ద ఎంత అవుతావు? వరల్డ్ ఛాంపియన్ అవుతావు. నీకు కూడా నావీయేనా? నైస్. ఇక్కడ అందరూ ఆర్మీ అంటున్నారు, పోలీస్ అంటున్నారు. మీ సార్ చెప్పారా? ట్రైనింగ్ ఇచ్చారు మీకు అందరు ఆర్మీ అమ్మని? లేకపోతే మీకు ఏమైనా గోల్ ఉందా? ఆర్మీ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఇండియాని కాపాడాలి. ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇండియా ఇప్పుడు బాగానే ఉంది కదా. ఇండియాకి ఏమైంది? ఇండియాని కాపాడాలనుకుంటున్నావా? ఎందుకని? ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఏమైనా కష్టాలు వస్తే కాపాడుతావా వెళ్ళి? ఎందుకు ఆలోచన వచ్చింది? ఎవరికి కష్టాలు వస్తే కాపాడుతావు? ఇండియాలో ప్రజలకి. ఎందుకని వస్తుంది అనుకున్నావు కష్టాలు? మై నేమ్ ఇస్ పవన్. ఐ యామ్ స్టడీయింగ్ 8th class. పవన్, నువ్వేం అవ్వాలనుకున్నావు పెద్ద అంత? క్రికెట్ ప్లేయర్. ఎందుకు? ధోని ఇన్స్పైరింగా? ఎవరి ఇష్టం? ధోని. నీకు కూడా ధోని ఇష్టమా? ఎందుకని? మ్యాచెస్ చూస్తూ ఉంటావా? క్రికెట్ మ్యాచెస్ చూస్తూ ఉంటావా? ఎందుకు? నాకు చూస్తూ ఉంటావా? అందుకే అవుదాం అనుకున్నా క్రికెటర్. రోజు ఆడతావా క్రికెట్ నువ్వు? మరి సండే ఆడతావు. సండేస్ ఆడుకుంటావు కదా. ఎవరు మీతో ఆడుకుంటారు? సార్, అమ్మ. ఇద్దరు ఆడుకుంటారా? ఎన్ని అవర్స్ ఆడుకుంటారు మ్యాక్సిమం? 5 నుంచి 6 దాకా. 1 hour. ఎప్పుడైనా పడిపోవడాలు ఏమైనా జరిగినాయా ఎవరికైనా? ఒకసారి అవుతుంది. అప్పుడు ఏం చేశారు మీరు? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారా? సో ఇక్కడ హాస్పిటల్ కూడా ఉందా? ఎక్కడ ఉంది? ప్రైవేట్ హాస్పిటల్. మీ అందరికీ ఉందా? అందరూ హాస్పిటల్ ఏం జరిగినా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అది మంచి విషయమే. సరే కూర్చో. ఈరోజు మనం క్లాస్ లీడర్ దగ్గరికి వచ్చామండి. ఈ మంత్ నువ్వే కదంట క్లాస్ లీడర్. ఏంటి నీ పేరేంటి? మీకు అటెండెన్స్ ఉంటుందా? నువ్వే వేస్తావు అటెండెన్స్? మేడం వేస్తారా? నువ్వేం చేస్తావు క్లాస్లో మానిటర్గా? ఏమేమి చూసుకుంటావు పిల్లల్ని? గోల్ చేసిన వాళ్ళకి పేర్లు ఎత్తున్నా అంతే. ఇంకేం చేస్తావు? మానిటర్ ఏంటి? వాళ్ళకి కేర్ చేయాలి కదా. పేర్లు రాస్తుంటావా వాళ్ళ మీద? ఇంకేం చేస్తుంటావు? ఉదయాన్నే స్నానాలు చేపిస్తా. స్నానం చేపిస్తావా నువ్వే? అందరికీనా? అందరికీ నిజంగా? ఇంకేం చేస్తావు? మానిటర్ అంటే బోల్ బాధ్యతలు, బోల్ రెస్పాన్సిబిలిటీలు. నువ్వే అందరికంటే 5 కన్నా నువ్వే ముందు లేస్తావేమో. నువ్వు అందరు లేపుతావా? ఇక్కడ ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఇక్కడ? 8th class. అవునా? మీ దగ్గర మూవీస్ కూడా చేస్తారంట. డైలీ చేస్తారా లేకపోతే వీకెండా? వీకెండ్. ఎన్ని మూవీస్ చూసారు ఇక్కడికి వచ్చి? 30-40 చూసాం. సండే చూసారా? సండే ఎవ్రీ సండే చూస్తారు. అలా గేమ్స్ కూడా 4 to 6. నీకు ఇష్టమైన ఫేవరెట్ మూవీ ఏంటంటే? నాకు ఇష్టమైన ఫేవరెట్ మూవీ విజయ్ దేవరకొండ లైగర్. నైస్.
సో సార్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీరు వాళ్ళకి లైఫ్ ఇచ్చారు అని అంత గొప్పగా చెప్తున్నారు. మీరు ఆ పిల్లల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు పిల్లల కోసం నేను లైఫ్ ఇవ్వడం అని కాదు, కానీ ఏదైనా ఒక్కడితో అయ్యేది ఏమీ ఉండదు. మనం క్లాప్స్ కొట్టాలన్నా 2 చేతులు కావాలి. అలాగే ఇప్పుడు ఈ ఆర్ఫనేజ్ హోమ్ రన్ అవుతుంది అంటే దాని వెనకాల ఫేస్ నేను ఉండొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వీళ్ళు యోగా చేయాలి, యోగా టీచ్ చేసే పర్సన్ ఉండాలి, వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలి, మిల్క్ తాగాలి, స్కూల్కి వెళ్ళాలి, వీళ్ళు రెడీ చేసేటువంటి పర్సన్ ఉండాలి. ఇవన్నీ కాకుండా వీళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఈవినింగ్ వీళ్ళు స్నాక్స్ రెడీ చేయడానికి కానీ ఇది చేయడానికి, ఇవన్నీ ఒక పాత్ర అయితే ఇక్కడ అన్నీ రెడీ చేస్తారు. రెడీ చేసేటువంటి రా మెటీరియల్ని పర్చేస్ చేయాలి, పర్చేస్ చేసి తీసుకొచ్చేటువంటి పర్సన్స్ ఉండాలి. సో ఇది గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎఫర్ట్ అని నేను అంటాను. ఫ్రంట్ ఫేస్ నేను అయి ఉండొచ్చు, కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ యొక్క ఎఫర్ట్, వాళ్ళ అందరి యొక్క కష్టమే ఈ ఆర్ఫనేజ్ హోమ్ అని చెప్పి నేను అంటాను. అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడుండి కేర్ టేకర్ అవుతారు, అలాగే వీళ్ళని తీసుకొచ్చి బ్రదర్గా ఉండేటువంటి వ్యాన్ పర్సన్, కుక్కు, అలాగే వీళ్ళవన్నీ A to Z చూసుకునేవి, హాస్పిటలైజ్ చూసుకునేవి, నైట్ పడుకున్నప్పుడు సేఫ్ గార్డ్ చేసేవి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఎఫర్ట్తో పాటు నా ఎఫర్ట్ తప్ప నా ఒక్కడిదే అంటే నేనైతే ఇది యాక్చువల్గా టీమ్ నాది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎంత ఉందంటే ఆ వింగ్స్ నేను స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చాను 10 years నుంచి. అది త్రూ అవుట్ వరల్డ్ ఉందని నేను చెప్తాను. సో ఈ ఆర్ఫనేజ్ వరకు వస్తే అందరం కలిపి వర్క్ చేస్తున్నాం. ఇందులో A to Z ఇక్కడ నీడ్స్ ఏమైనా కావాలి అంటే పర్చేస్ చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా, చూసుకోవాలన్నా పద్మ గారని, వెంపాడ పద్మ గారు ఉన్నారు. ఆవిడ A to Z అన్నీ చూసుకుంటారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చాక వీళ్ళు కేర్ టేకింగ్స్ కానీ ఇవి కానీ ఏమైనా చూసుకోవాలి అనుకుంటే సంధ్య గారు చూసుకుంటారు. అలాగే వీళ్ళు తీసుకురావడానికి స్కూల్స్కి కానీ బయటకు కానీ మాదొక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఎలా అయితే వీకెండ్స్ బయటకు వెళ్ళాలని అనుకుంటారో వీళ్ళు కూడా అనుకుంటారు కదా. వీళ్ళు ఒక వీకెండ్ పార్క్కి వెళ్తారు, ఒక వీకెండ్ బీచ్కి వెళ్తారు. వీళ్ళు తీసుకురావడానికి అన్నింటిలో దినేష్ అనేటువంటి వ్యక్తి ఉంటారు. సో అలాగే వీళ్ళకి వంట చేసి అన్నీ చూసుకునేడానికి రాజీ అనేటువంటి వ్యక్తి ఉంది. అలాగే కోమలి అని చెప్పి స్కూల్లో ఎడ్యుకేషనే కాదు, ఇంట్లోనే మనకు ఒక్కరిద్దరు పిల్లలకి మనం ట్యూషన్ రాయించాలంటే ఎంత డిఫికల్ట్ టాస్కో మనకు తెలుసు. సో వీళ్ళకి ట్యూషన్ రాయించి అన్నీ చేయడానికి కోమలి గారు అని ఒక టీచర్ ఉన్నారు. సో ఆవిడ కానీ ఇలాగ ఎఫర్ట్ చెప్పుకుంటూ వీళ్ళందరినీ మానిటరింగ్ చేయడానికి నేను సిటీలో ఉంటాను. ఎవ్రీడే వస్తాను, లేకపోతే డే ఆఫ్టర్ డే వస్తాను. వీళ్ళందరినీ మానిటరింగ్ చేయడానికి ఎవరు ఇక్కడ లోకల్ పర్సన్ కూడా ఉండాలి అని వెంపాడ శ్రీనివాస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు కూడా ఇది అందరినీ, హీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. వీళ్ళందరినీ మానిటరింగ్ చేస్తాడు. వాట్ ఈజ్ వాంట్, ఏంటి, ఎలాగా, ఏంటి అని చెప్పి. సో ఎవ్రీ బిట్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, నైట్ వరకు 24 hours డే అయితే ఏదైతుందో ఈ 24 hours డేలో కూడా ప్రతి ఒక్కరు పీపుల్ ఈ చిల్డ్రన్తో మింగిల్ అవుతారు. అవును, వీళ్ళందరూ చెప్పారు, ఒక అమ్మ ఒక అక్క వీళ్ళందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఒక వర్కర్స్ లా అయితే వాళ్ళు అలా చెయ్యట్లేదు కాబట్టి వీళ్ళు కూడా అమ్మలాగా. నేను మీకు అదే చెప్పాను, మీ టీం ఎంత అని మీరు అడిగినప్పుడు మైన్ ఇస్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యామిలీ లాగే చూస్తారు. మీకు ఇంకోటి చూడొచ్చు, నేను మీకు చెప్పడం కంటే మీరు ఆల్మోస్ట్ 2-3 hours స్పెండ్ చేస్తారు. యూ కెన్ సీ ద సిస్టమేటిక్ వే ఆఫ్ చిల్డ్రన్. వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు గ్రౌండ్లోకి వస్తారు, అందరూ బ్యాక్ నుంచి వస్తారు, చెప్పులు వేసుకొని రావాలి. ప్రతి ఒక్కరు కాలు కడుక్కొని లోపలికి వెళ్తారు, నెంబర్ వైజ్ వెళ్తారు. సెట్టింగ్ కానీ వాళ్ళ ప్లే టైం కానీ వాళ్ళ యొక్క షెడ్యూల్ కూడా ఒక సిస్టమేటిక్ షెడ్యూల్. ఎలా అంటే మార్నింగ్ లేగాలి, పర్ టైం 5 కల్లా అందరూ లెగిస్తారు. ఎగ్జాక్ట్గా 5కి లెగిస్తారు. దే విల్ గో ఫర్ యోగా, దే విల్ హ్యావ్ మిల్క్, దాని తర్వాత బుక్స్ చదువుకుంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. షెడ్యూల్ ఏదైతే ఉందో షెడ్యూల్ టైమింగ్ అనేది మారదు. సో ఎవ్రీథింగ్ నేను ఈ పిల్లల గురించి చెప్పాలంటే ఒకటే చెప్తాను, నా ఏసీ రిమోట్ కానీ టీవీ రిమోట్ కానీ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. దాయిడాలు చాలా, దీంట్లో దాయిడాలు ఏమి ఉండవు. బట్ వాళ్ళు వీక్లీ వన్స్ టీవీ వాళ్ళే వేస్తారు. అది ఇలా టీవీ వేసుకుందాం అనుకుంటున్నాం, వీక్లీ వన్సే చూస్తారు టీవీ. వీక్లీ వన్స్ టీవీ చూస్తారు, వాళ్ళ టీవీ వాళ్ళే వేసుకుంటారు. ఇంకోటి ఏంటి అంటే ధైర్యంగా నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను. స్విమ్మింగ్ పూల్స్, మనకి బీచ్కి తీసుకెళ్తాను. ఐ విల్ షో యూ ద వీడియోస్ అండ్ ఫొటోస్ షేర్ చేస్తాను. బీచ్కి తీసుకెళ్తాను. వీ విల్ లీవ్ దెమ్ ఓపెన్లీ. అంటే మాకు ఆ భయం ఉండదు, ఎందుకంటే ఆ సిస్టమేటిక్ వేని మేము వాళ్ళకి అలవాటు చేసాం.
అక్కడికి వెళ్ళినా సరే దేనో ద ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్ వరకు మేము ముందెళ్ళచ్చు, మేము కేర్ ఎలా తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా 100% పిల్లలకు తెలుసు. సో నేనేం చెప్తాను అంటే ఎంటైర్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా కలిపి పిల్లలకి ఒక సిస్టమేటిక్ వేలో లైఫ్ని తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర వాళ్ళది చేస్తున్నామే తప్ప నేనైతే ఏ ఒక్కరి పాత్ర ఇంక్లూడింగ్ మీ ఏ ఒక్కరిది కూడా పాత్రే మొత్తం అని చెప్పి నేనైతే చెప్పను. అది సో స్కూలింగ్ కూడా మీ ఆఫెన్లోనే? లేదు, స్కూలింగ్ అనేది ఇదొక హోమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక హోమ్. మన పిల్లలు ఏంటో మన పిల్లల్ని మనం ఎలా అయితే చూస్తామో ఇక్కడ కూడా అంతే. దిస్ ఈస్ ద హోమ్. నేను వీళ్ళకి ఒక యాంబియన్స్ని ఇచ్చాను. పిల్లలు ఏమి ఇష్టపడతారు, ఒక నైస్ యాంబియన్స్ని ఇష్టపడతారు, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని ఇష్టపడతారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు, మీకు పొల్యూషన్ ఉండదు, పీస్గా ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. సో ఇన్ ద సెన్స్ మీకు వీళ్ళకి గ్రౌండ్ ఉంది నీట్గా ఆడుకోవడానికి చేయడానికి. ఇటువంటి ఒక వాతావరణాన్ని కల్పించడానికి మాత్రమే ఇదొక అందంగా మనం తీర్చిదిద్దాం. కాబట్టి ఇది స్కూల్ కాదు. మన పిల్లలు ఏదైతే స్కూల్స్కి వెళ్తారో వీళ్ళు కూడా అలాగే స్కూల్స్కి వెళ్తున్నారు. సాయి రవీంద్ర అని ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, వీళ్ళు ఆ స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్ కూడా మనకు సపోర్ట్ చేస్తూ నామినల్ ఫీజెస్తో, అంటే నామినల్ ఛార్జెస్తో, నామినల్ వెరీ నామినల్ దాంతో మనకి ఇస్తుంది. వీఆర్ సెండింగ్ దమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎలాంటి యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి లైక్ జనరల్గా? యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ అంటే మీకు చెప్పాను కదా, డైలీ దే విల్ డూ యోగా, దే ఆర్ గుడ్ ఇన్ ఫిట్నెస్, వాళ్ళు గేమ్స్ ఆడతారు. దే హ్యావ్ ఎవ్రీ గేమ్ అండ్ స్పోర్ట్. గేమ్ ఇస్ డిఫరెంట్, స్పోర్ట్స్ ఇస్ డిఫరెంట్. అవును, అంటే స్పోర్ట్స్కి వెళ్తూ ఉంటారా వీళ్ళు? మన బాయ్స్ కదా, మనం ఇక్కడే స్పోర్ట్స్ని కల్పించాంగా. మనం కూర్చుందే గ్రౌండ్లో. ఈ గ్రౌండ్ వాళ్ళకి ఎనఫ్. క్రికెట్ ఆడుకోవడానికి ఎనఫ్, టెన్నిస్ ఆడుకోవడానికి ఎనఫ్, ఫుట్బాల్ ఆడుకోవడానికి ఎనఫ్. సో ఏదైతే ఇండోర్ గేమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ చెస్ కానీ క్యారమ్స్ కానీ, ఐ ప్రిఫర్ చెస్. నేను వాళ్ళు చెస్ ఆడండి అని చెప్తూ ఉంటాను. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఐక్యూ పవర్, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ మైండ్ పవర్. కాబట్టి చెస్ కానీ డిఫరెంట్ ఇండోర్ గేమ్స్ కానీ అన్ని గేమ్స్ వాళ్ళు ఆడుతూ ఉంటారు, అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ ఫెస్టివల్, యాజ్ వీఆర్ ఇండియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఎవ్రీ ఫెస్టివల్ చేస్తాం మనం. హిందూ ఫెస్టివల్స్ చేస్తాం, క్రిస్టియన్ ఫెస్టివల్స్, క్రిస్మస్ చేస్తాం, అలాగే ముస్లిమ్స్ ఫెస్టివల్స్ చేస్తాం. అన్ని ఫెస్టివల్స్ని వీ విల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ అ త్రూ ఇండియన్. సో ఇండిపెండెన్స్ డే కూడా వీ విల్ డూ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. అప్పుడు వీళ్ళు గేమ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, డాన్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి. మేము ఆ ప్లాట్ఫామ్ని వాళ్ళు క్రియేట్ చేస్తాం. వీ విల్ కాల్ సమ్ గెస్ట్, వాళ్ళకి అన్నీ ఇప్పిస్తాం. అన్నీ కూడా అన్ని యాక్టివిటీస్లో కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, యాక్టివ్గా ఉంటారు. ఓకే సార్, ఇక్కడ చూసుకుంటే స్పెసిఫిక్గా అందరూ అబ్బాయిలే, అందరూ బాయ్సే. సో ఎందుకని అందరూ మనం బాయ్స్ ఉన్నారు అంటే, ఒక అబ్బాయిని పెంచాలని చాలా కష్టం, ఒక్కరిని పెంచాలంటే కష్టం. మీరు ఇంతమంది డిసిప్లైన్గా పెంచారు బాయ్స్ని, ఎందుకని స్పెసిఫిక్గా బాయ్స్? లైక్ ఏమైనా రీజన్ ఉందా దానికి? ఏమైనా రీజన్ ఉంది అంటే, ఐ టాకింగ్ వెరీ ఓపెన్లీ, ఏంటంటే దిస్ ఈజ్ అ న్యూ బోర్న్ బేబీ. వెన్ ఐ స్టార్టెడ్ లిటిల్ లక్స్ ఆర్ఫనేజ్ హోమ్ ఈజ్ అ న్యూ బోర్న్ బేబీ. సో మన న్యూ బోర్న్ బేబీతో, వెన్ ఇట్స్ అ ఫస్ట్ బేబీ టు అస్, దాని యొక్క హడల్స్, దాని యొక్క స్వీట్నెస్, దాని యొక్క అప్ అండ్ డౌన్స్ మనకు తెలియవు. సో వీ కెన్ గెస్ ఇట్, అంతేగాని ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాట్ ఈస్ వాట్ అని తెలియదు. సో ఆ టైంలో దే విల్ బీ, వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ వే, సమ్ నెగిటివిటీ కూడా మనకి టచ్ అవుతూ ఉంటుంది. సో నేనేమి అంటాను అంటే, పూర్తిగా మనకు తెలియదు కనుక గర్ల్స్ విషయంలోకి వెళ్ళి వాళ్ళ కేర్ టేకింగ్స్ ఏంటో మనకి ఇంకా పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాజ్ అ ఫౌండర్గా నేను స్టార్ట్ చేశాను. సో నేనేమంటాను అయితే, ఐఎమ్ సోల్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ మా ఇంట్లో నేను మా బ్రదరే, వీ డోంట్ హ్యావ్ లేడీస్. ఐ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, దేర్ నీడ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నాకు నాలెడ్జ్ లేనప్పుడు వెన్ ఐ గెట్ ఇన్ టు ఇట్, సో ఎక్కడైనా డిస్టర్బ్ అవ్వచ్చు కదా అని. సో ఐ హ్యావ్ ఎన్ ఐడియా టు ఓపెన్ ఎ లేడీస్, a girl home also, but not at present, because after getting into it, ఎంత టాస్క్, ఇట్స్ అ టాస్క్ అని నేను చెప్తాను. ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. సో ఈ టాస్క్ని బిగ్ టాస్క్ అనుకుంటున్నారు. బిగ్ టాస్క్ అంటే ఇన్ ద సెన్స్ చెప్పాలంటే, గోయింగ్ ఇన్ టు డీప్ పర్సనల్, అండ్ ఐ డూ హ్యావ్ ఎ ఫ్యామిలీ, అండ్ ఐ డూ వర్కింగ్ అండ్ ఎవ్రీథింగ్. So I will have a yes I will have a stress day for entire day. I thought of taking rest in the night,
at midnight I will got a call from the caretaker or someone else at midnight at 2 o'clock or 1 o'clock that someone is getting heavy fever or someone is vomiting out. I should rush away from there to here is almost 20 kilometers. This kind of things and this kind of hurdles I will have it out. And at the same time I will have some conflicts like suppose we think we have a Bogi festival. So I should celebrate with my family, I should celebrate with them. I thank to my family also. Why? Because while I started this, they started coming here and celebrating their festivals over here. That's right. I along with my family coming here and celebrating Bogi, something else here. So it's a difficult task. I could say not only that we may have some financial struggles for that, we may have some, I feel like my ideology and my idea is only one. I always say that I treat everyone equal to my family member. So వాళ్ళకి ఎటువంటి హడల్ కష్టం నష్టం ఏమీ రాకుండా చూసుకోవాలని నాకున్నప్పుడు నేనేమంటానంటే ఒక 50 మందిని పెట్టి నేను అలా సగం చూసుకునే కంట 20 మందిని పెట్టి ఏమీ లోటు లేకుండా చూసుకోవడం మంచిదని ఇట్స్ మై ఒపీనియన్ అండ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ దట్ వే. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ? 21 మెంబర్స్. 21. ఇంకా ఫ్యూచర్లో అంటే యాక్చువల్లీ మీరు ఐ కెన్ సే దట్ ఎవ్రీ హోమ్ మీరంతా హోమ్ని ఒకసారి హోమ్ టూర్ చేసినట్టయితే ఒక ఆర్ఫనేజ్ హోమ్ రన్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ నార్మ్స్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వేరే హోమ్స్ గురించి నేను మాట్లాడను, కానీ నా హోమ్ మీరు చూసుంటే ప్రతిదీ కూడా యాజ్ పర్ నార్మ్, యాజ్ పర్ లా, యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ ద సిడబ్ల్యూసి నార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా నేను రన్ చేశాను. నాకు ఇప్పుడు ఉన్నటువంటి వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ ప్లేస్ కానీ ఫిట్ ఫర్ 21 to 23 members or 24 members. సో అంతవరకు నేను ఉంచాను. ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్ దట్ వే. ఇఫ్ ఫ్యూచర్ గాడ్ బ్లెస్సింగ్ ఉంటే మేబీ ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే ఐ షుడ్ చేంజ్ ద ప్లేస్ ఆర్ ఎక్కడ ఇంకో కన్స్ట్రక్షన్ చేయడము ఏంటో. ఇట్స్ నాట్ ఓన్ ప్రాపర్టీ కూడా కదా, సో ఆ ఓనర్స్ కూడా సపోర్ట్ చేయాలి. సో it's a difficult task. As of now I am happy with this. I said I am happy with this. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా హ్యాపీగా దే ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్, దే ఆర్ ఎంజాయింగ్ లైఫ్. ఈ 20 మందిలో ఇప్పుడు చెప్పాడు ఆర్మీ అవ్వాలని, ఐ ఫీల్ హ్యాపీ. నేనేమనుకుంటానంటే ఆడ ఆర్మీకి వెళ్ళాడు అనుకో, ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ సాటిస్ఫాక్షన్. అదంతా మీకు వస్తుంది యాక్చువల్లీ. నాకేంటే ఎందుకంటే ఇప్పుడు చూసుకున్న ఎవరి లైఫ్ లో బిజీలో మీరు ఇంత సెల్ఫ్లెస్ గా, ఇంత స్వార్థం లేకుండా పిల్లల కోసం ఇంత చేస్తున్నారంటే మీకు వస్తుంది కదా. నేను ఒకటి చెప్తాను, మీరు వాళ్ళకి లైఫ్ ఓకే ఐ విల్ సే యు వన్ ఎగ్జాంపుల్. నేనేమంటానంటే నాకు వస్తుందని నేను అన్ను, వాడు ఆర్మీకి వెళ్తే అది వాడి టాలెంట్ అని నేను అంటాను. ఇప్పుడు నేను 21 కిడ్స్ నా దగ్గర ఉన్నారు. 21 కిడ్స్ని కూడా నేను ఈక్వల్గానే ట్రీట్ చేస్తున్నాను, ఈక్వల్గానే చేస్తున్నాను. ఒకడు ఐఏఎస్ అయ్యాడు, ఇట్ ఈజ్ నాలెడ్జ్, అది వాడి టాలెంట్, వాడు ఉపయోగించుకున్నాడు ఉన్నటువంటి సోర్స్ని. ఐ కాంట్ టేక్ ఇట్. నేను ఒక స్కోప్ని ఐ అగ్రీ ఇట్. నేను అదే చెప్తున్నాను అండి. నేనేమంటానంటే అది వాళ్ళ టాలెంట్, నాకు అవకాశం అంటే స్కోప్ ఇచ్చాను. ఆ స్కోప్ను ఉపయోగించుకొని అది కలెక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, మిలిటరీ అయినా, సమ్ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఐ ఫీల్ హ్యాపీ. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా ఎప్పుడున్నా ఈ హోమ్ స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు కాబట్టి దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు దర్ హోమ్. ఇది అంటే వీళ్ళు అయిపోయాక వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు మగవాళ్ళే, కానీ ఇది వాళ్ళకి పుట్టిల్లు టైప్ అంటాను. అంతే, వాళ్ళు జాబ్ చేసి ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు వచ్చినా హోమ్ విల్ బి వెల్కమ్ టు దెమ్. అలా. సో వీళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయా? ఫండ్స్ అంటే యాజ్ ఐ సెడ్ యూ, వీ వోంట్ రన్ అవే ఫర్ ఫండ్స్. మేము ఇంకా ఫండ్స్ గురించి రన్ చేయట్లేదు. ఏదైతే మాకున్నటువంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సోర్సెస్ ద్వారా ఎవరైతే ఉన్నారో అలాగే వీ విల్ డూ ఇన్ ఈవెంట్స్ ఓవర్ హియర్. అంటే సపోజ్ మేమేమంటామంటే వీ వోంట్ అలౌ అవుట్ సైడ్ ఫుడ్. అంటే ఆల్ కిడ్స్ ఆర్ ఎట్ ద స్మాల్ ఏజ్ కదా, సో సమ్ సోడా, సమ్ ఎక్సెట్రా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుతారు, ఇట్ మే ఎఫెక్ట్ దేర్ హెల్త్ అని చెప్పి వీ వోంట్ అలౌ అవుట్ సైడ్ ఫుడ్. సో ఇఫ్ సమ్వన్స్ బర్త్డే ఆర్ సమ్వన్స్ మ్యారేజ్ డే ఉంటే they will come and celebrate here. For that they will pay 3,000 rupees for non-veg. Okay. Here almost there are 30 members వరకు తింటారు ఫుడ్, స్టాఫ్ అండ్ చిల్డ్రన్ కలిపి. సో వీఆర్ ఛార్జింగ్ 3,000 for them.
అందులో ఇఫ్ ఇన్ కేస్ మనకేమైనా మిగిలితే మిగలచ్చు, మిగిలిన దాన్ని బట్టి రొటేషన్ అవుతుంది అంతే. బట్ అంతే తప్ప యాజ్ ఆఫ్ నవ్ వరకు కూడా ఫండ్స్ గురించి మేము ఎక్కువ ఇది అవ్వట్లేదు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా అయింది వితౌట్ ఫండ్స్ అని కూడా మీకు డౌట్ ఉండొచ్చు. మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే ఎవ్రీ ఐటమ్ మీద, లోపల ఉన్నటువంటి ప్రతి ఐటమ్ మీద పేరు ఉంటుంది. ఎవరి పేరైతే ఉందో వాళ్ళు డొనేట్ చేశారు. ఇప్పుడు వార్డ్రోబ్ వీళ్ళు కూడా ఇండివిజువల్గా డొనేట్ చేస్తారా? ఎవరు? ఇప్పుడు మీరు ఎవ్రీ పేరు మీద ఉంది అంటున్నారు కదా. వీళ్ళు కాదు. సపోజ్ ఇప్పుడు మీ పేరు నవ్య కదా, సపోజ్ యూ హ్యావ్ గివెన్ దమ్ సమ్ ఎ పాట్, ఎ ఫ్లవర్ పాట్. సో ఆ ఫ్లవర్ పాట్ మీద నవ్య అని నేమ్ ఉంటుంది. సో ఇట్ వాస్ డొనేటెడ్ బై నవ్య. ఇప్పుడు వార్డ్రోబ్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇండివిజువల్కి ఒక్కో వార్డ్రోబ్ ఉంది. మనం సిస్టమేటిక్ యాజ్ ఎ సిస్టమేటిక్, ఎవరి వార్డ్రోబ్లో వాడి బట్టలే ఉండాలి. సో అన్ని వార్డ్రోబ్స్ని మనం చేయలేంగా. సో నేనేమంటాను అంటే నవ్యకు వార్డ్రోబ్ ఇస్తుంది, దాని పేరు మీద నవ్య అంటుంది. అవినాష్కు వార్డ్రోబ్ ఇస్తాడు, దాని పేరు అవినాష్ అని ఉంటుంది. సో సమ్ XYZ ఎవరైతే ఇస్తూ ఉంటారో వాళ్ళ నేమ్స్ మనం డిస్ప్లే చేస్తాం. మేమేమంటామంటే, నేను ఒకటే చెప్తాను, నేను వెళ్ళి మాకు ఇలా చేయండి, మేము కష్టాల్లో ఉన్నాం, మేము నష్టాలు, నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు షో దెమ్. అంటే వీళ్ళు ఎలా బాధపడుతున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు ఇవ్వండి. నేనేమంటాను అంటే, నేను చూసుకోగలిగినట్టు నేను చూసుకుంటాను. ఇఫ్ యూ సపోర్ట్ మీ ఐ విల్ డూ మోర్ బెస్ట్ అండ్ బెస్ట్. నా స్లోగన్ అది. ఇఫ్ యూ సపోర్ట్ మీ ఐ విల్ డూ మోర్ బెస్ట్ అండ్ బెస్ట్. ఇన్ ద సెన్స్ నేను చూసుకుంటానంటే నాట్ ఓన్లీ మీ, నేను ఏదైతే చెప్పానో ఐ హ్యావ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు. సో మేమేమంటామంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మనీ, ఇప్పుడు మనకు మనీ కాదు కదా కావాల్సింది. నేనేమంటానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు రైస్ కావాలి, ఇఫ్ సమ్వన్ గివ్స్ us 2 bags ఆఫ్ రైస్, ఒక ఆయిల్ పాట్, అలా ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఐ ట్రీట్ దెమ్ హ్యాపీ. సో జనరల్గా ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, అందరూ మీ స్టూడెంట్స్. ఎవరైనా ఫేవరెట్ స్టూడెంట్స్ ఏమైనా ఉన్నారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఎలా ఉందంటే, మీకు మదర్ ఇంపార్టెంటా ఫాదర్ ఇంపార్టెంటా అన్నట్టు ఉంది. అవును, మీ దగ్గర చిన్న బాబుని అందరికన్నా క్యూట్గా, దీనికోసం కొంచెం చెప్తారా? క్యూట్గా అంటే అందరికీ మనోడే ఇష్టం. ఎందుకని? అందరి చేత వర్క్ చేస్తాడు. అవునా? అందరి చేత వర్క్ చేపిస్తావా? మాట్లాడు. నైట్ ఏం చేస్తావు చెప్పు శంకర్, నైట్ ఏం చేస్తావు? పడుకుంటావా? పడుకున్నప్పుడు ఏం చేస్తావు? టాయిలెట్ వేస్తావా? చెప్పు, ఏం చేస్తావు పడుకున్నప్పుడు? చెప్పు. నువ్వు లీడర్వా? అందరినీ కొట్టేస్తుంటావా? మరి మాట్లాడడా? నీ పేరేంటి? డాన్స్ చేస్తా. శంకర్, మాట్లాడవా? నువ్వు మాట్లాడవా? నీకు అవినాష్ సార్ అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం? ఏం చెప్తున్నాడు? పోనీ నీకు ఇష్టమైనది ఏంటి? ఏం చేస్తావు? నీకు ఇష్టమైన హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటావు రోజు లేసి ఏం చేస్తావు? బెస్. ఇంకా ఏ క్లాస్ నువ్వు ఇంతకి? ఎల్కేజీయా? ఎల్కేజీలో ఏం నేర్చుకుంటున్నావు? అంతేనా? ఇంకా రైమ్స్ వచ్చా నీకు? ఒక్క రైమ్ చెప్పు. ఎందుకు రాదు? నిజమేనా? మీకు కూడా శంకర్ అంటే ఇష్టమా? ఎందుకు? మీ అందరికి శంకర్ చూడు, అందరూ ఎంత ఇష్టం అంటున్నారు. నీకు ఇష్టం ఎవరు ఇందులో? ఏ అన్ని అంటే ఇష్టం నీకు? గ్రీన్ కలరా? ఎందుకని తెలీదే. అన్నయ్య ఎందుకని ఇష్టం? మిగతా వాళ్ళు ఎవరు చూసుకోవట్లేదా? నిన్ను కొడుతున్నారా? నీకు ఇబ్బంది పెట్టి భయపడుకు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈరోజు మనతో డాక్టర్ ఏ అవినాష్ గారు ఉన్నారు. హూ ఇస్ ద ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ భరోసా లవ్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ ఆల్సో లిటిల్ హార్ట్స్ ఆఫ్ ఆర్ఫనేజ్ హోమ్ అట. ఈరోజు సార్ కోసం అలాగే ఆర్ఫనేజ్ హోమ్ కోసం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? సో ఫస్ట్లీ సార్, వాట్ ఇన్స్పైర్స్ టు స్టార్ట్ దిస్ ఫౌండేషన్? అసలు ఎందుకని స్టార్ట్ చేశారు? ఏమైనా స్టోరీ ఉందా? దెర్ ఇస్ నథింగ్ ఎ స్టోరీ అండి. ఇన్స్పిరేషన్ అంటే దెర్ ఇస్ నో ఇన్స్పిరేషన్ అని కూడా అంటాను. ఇట్స్ అ వే ఆఫ్ పార్ట్, ఇట్స్ అ వే ఆఫ్ మై లైఫ్ అని అంటాను.
As I'm interested in army, ఓకే. I want to step into army, but due to my mother, తనకు కొంచెం భయం అని కూడా చెప్పచ్చు, ఫియర్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఆర్మీ. సో she resisted me to sending me to army, and I have selected in navy also. Okay. She was not interested to send me out of the city. So I was interested to do something to the nation. The nation has given birth to me, I want to give something to the nation. So in the meanwhile, I have started raising my voice on some bad going to the society, irrespective of politics, irrespective of government policies, etc. I used to question it. But I strongly feel that it is not a good way for me, in the sense I was incorporated with student unions, youth unions and all. But I strongly feel it, I can't survive in this, in that politics or అలా ఫీల్ in that unions. I can't survive it as per my mindset, as per my nature of living. I can't survive in it. But I still have a thought of doing something to society. At that time, I had a good relation with friends. I will maintain a good PR with everyone. So I thought of doing some social service to the society, in which at first I started distributing food. ద ఏజ్ ఆఫ్ వాట్ టైమ్ సార్? Maybe around 20, I think so. At the age of 19 or 20. ఉన్నప్పుడు స్టార్ట్. In a young age, I thought of distributing food to the poor. But what I feel is that everyone will give food. I want to give love along with food. So what I used to do, we had a group of 7. At start we are of 3 members. It went around to 12 members, and we used to contribute 50 per person or 100 per person, and we used to buy 10 food packets, a meal packets. ఓకే. A meal packets in Amma canteen. It was located at some Amma mess. It was located at Dwarka Nagar. At that point of time, is around 60 rupees for a meal. We used to buy it. We used to go around the city. We used to find the hunger. We used to feed him the food. Along with food, we used to share them love. On this way of process, we also saw that some are maintaining very unhygienic life. Some are having a small wounds on their body, and it went to some extent like to take off the hand or take off the leg. We have seen different kind of things. At that time we started it. ఈ ఆలోచన వచ్చింది. At that time we started doing, what we used to do is, along with food, 1 week we used to distribute food. The next week we used to go around the city. We used to find out the unhygiene person. We take him into the, what we say, into some borewell. We make him to do bath. We used to do cutting for him. We used to change his dress. We used to motivate him, saying that there are some GVMC homes, there are some old age homes. Why you are staying on roads? We used to motivate them, and they agreed to join in old age home. At that point of time, we go to the nearest police station. We have brought some NOC, and we used to join them in some old age home or orphanage home, something else. According to their age, we used to join them. We used to do like that, and unknowingly it became a hobby to me. Social service is becoming a hobby to me unknowingly. So constantly we used to do different kind of services. As we have a busy life, definitely we will do a service is in some errors, some maybe climatic errors, or some like COVID, or some like any climatic errors or any disasters. We used to work very hard. So ala what I say, క్లైమేటిక్ ఎర్రర్స్ కానీ, లేకపోతే ఒక విపత్తు, ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు అన్ని టైమ్స్లో అందరూ హెల్ప్ చేస్తారు. విపత్తు వచ్చినప్పుడు డిసాస్టర్ టీమ్స్ మాత్రమే హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిట్లీ తుఫాన్ ఉంది. తిట్లీ తుఫాన్ ఇస్ చాలా బిగ్గెస్ట్ డిసాస్టర్ అది. సో లిటరల్లీ వీఆర్ 1 week ఓవర్ దేర్. 1 week మేము ఉన్నప్పుడు వీ హ్యావ్ సౌండ్ సో మెనీ ప్లేసెస్
wherever we go, we will go into the root cause. In the sense, మేము ఒక విలేజ్కి వెళ్ళాం తిట్లీ తుఫాన్లో. డూ యూ బిలీవ్ దేర్ ఈజ్ నో వే టు విలేజ్? ఆ విలేజ్కి వెళ్ళడానికి దారి లేదు. అది సముద్రం అను చెరువు, రైట్ రౌండ్ చెరువు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డులో విలేజ్ ఉంది. అక్కడ 30 houses ఎన్ని హౌసెస్ ఉన్నాయి, నాకు ఆ విలేజ్ నేమ్ కూడా గుర్తులేదు. సో ఆ విలేజ్కి మేము బోట్లో సరుకులు తీసుకెళ్ళి ఇచ్చాం. మేమేం చేస్తామంటే మేము అదే చెప్తున్నాం. నేను ఎప్పుడు నా మైండ్ ఎలా ఆలోచిస్తుంది అంటే 10,000 మందికి చేసాకంట అసలు అందరం 100 మందికి చేస్తే నేను సాటిస్ఫై అవుతాను. తిట్లీ తుఫాన్లో చాలా విలేజెస్ డిస్ట్రాయ్ అయ్యాయి. అన్ని విలేజెస్కి గవర్నమెంట్స్ వెళ్ళాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వెళ్ళాయి, NGOs వెళ్ళాయి, అలాగే కంపెనీస్ CSRs ద్వారా వెళ్ళాయి. కానీ నేనేమంటాను అంటే నా మైండ్ ఎలా ఆలోచిస్తుంది, అందరూ వెళ్ళారు కానీ ఒక్క విలేజ్కి ఎవరు వెళ్ళలేదు, వెళ్ళే వేయలేదు. నేనేమంటానంటే అక్కడ 30 మందికి నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా 30 ఫ్యామిలీస్కి నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా చూసుకుంటే చాలని నా ఒపీనియన్. సో కొన్ని హెస్టేట్ కూడా అవుతారు జనాలు, కొన్ని చేయడానికి సిగ్గుపడతారు కూడా. ఏంటి అలాంటివి అంటే ఇప్పుడు మిల్క్ పౌడర్ చాలా నీడ్ చిన్నపిల్లలకి, అలాగే లేడీస్కి శానిటరీ ప్యాడ్స్ కూడా చాలా నీడ్. సో అందరూ అన్నీ ఇస్తారు, నేను శానిటరీ ప్యాడ్స్ కూడా పంపాను. ఆ టైంలో ఎవరు అవి ఇవ్వరు కదా. సో నేను ఎలా ఆలోచిస్తానంటే వాళ్ళకి ఉపయోగపడేది మనం చేస్తుంది మంచి, సిగ్గు ఉండకూడదు అని. అలాగే ఇప్పుడు ఈ శానిటరీ ప్యాడ్స్ టాపిక్ వచ్చింది కనుక నేను నా త్రూఅవుట్ ఏపీలో కొన్ని స్కూల్స్లో ఈ ఉత్తరాంధ్రలో అయితే నేనే స్వయంగా ఈ విజయనగరం డిస్ట్రిక్ట్ పాడేరు చింతపల్లి వాటిలో వెళ్ళి నాతో పాటు ఒక డాక్టర్ని, ఒక బాగా మాట్లాడే స్పీచ్ ఇచ్చేటువంటి పర్సన్స్ని, వీళ్ళు ఒక 5 members టీమ్గా వెళ్ళి ఒక బుక్లెట్ తయారు చేసి శానిటరీ ప్యాడ్స్ యొక్క యూజ్ ఏంటి అని ఒక బుక్లెట్ తయారు చేసి పిల్లలందరికీ కూడా డాక్టర్ చేత ఎక్స్ప్లెయిన్ చేయించి శానిటరీ ప్యాడ్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాంట్ అంటే ఏంటి అని చెప్పి ఇవన్నీ చేసేవాడిని. ఇవన్నీ చేసి వాళ్ళకి ఒక పాంప్లెట్స్ ఇచ్చేవాడిని. ఇలాంటి డిఫరెంట్ ఎవరికైనా బ్లడ్ కావాలన్నా, ఎవరికైనా ఏం కావాలన్నా ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ చేసాం. సో యాజ్ ఐ సెడ్ యూ, ఇట్స్ మై హాబీ, ఇట్ బికమ్ ఏ హాబీ అన్నోయింగ్లీ నాకు. సో నాకు ఏజ్ వచ్చింది, నాకు పెళ్ళి అయ్యింది. సో ఎవరైనా నేను ఊరిని చూసే ముందు నా కుటుంబాన్ని చూడాలి, లేదంటే నా కుటుంబంతో సమానంగా ఊరిని చూడాలి. సో నా కుటుంబానికి టైం ఇవ్వాలి, ఊరికి టైం ఇవ్వాలి అని అంటే నా కుటుంబాన్ని పోషించాలి కదా. సో ఐ హ్యావ్ టు డూ సమ్ జాబ్, ఏదో ఒక జాబ్ చేయాలి. సో నాకు సర్టెన్ సర్వీసెస్, నాకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా సర్వీస్ చేయాలి అంటే నేను అప్పర్ కోటీశ్వరుని కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి వ్యక్తిని. సో ఆ టైంలో నేనేమనుకున్నాను అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ని చేయాలి. ఆ ఎస్టాబ్లిష్మెంట్ నా ఫ్యామిలీ, నా జాబు, నా దీంతో పాటు ఈ ఎస్టాబ్లిష్మెంట్ని చేస్తూ వీళ్ళందరికీ ఒక లైఫ్ ఇచ్చి ఇది నా రిటైర్మెంట్ హోమ్ కూడా అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో నేను లిటిల్ హక్స్ ఆర్ఫనేజ్ హోమ్ అని ఒక ఆర్ఫనేజ్ హోమ్ని పెట్టాను. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు సార్ ఇది? లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్లో స్టార్ట్ చేశాను. సో అలా పెట్టాం. సో అలా నేను నా యొక్క సర్వీసు 24 hours ఇవ్వలేకపోతున్నాను, కానీ నాకు సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్, ఇష్టము ఉంది. సో అది ఈ రూపంలో పెట్టాను. అది అలా ఈ యొక్క బేబీ బోర్న్ అయింది, లిటిల్ హక్స్ ఆర్ఫనేజ్ హోమ్ అనేటువంటి బేబీ బోర్న్ అయింది. సో అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, లైక్ చిల్డ్రన్? మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా రీచ్ అవుతారు ఆ బేబీకి హెల్ప్ కావాలని మీరు ఎలా, మీకు ఎంతవరకు అలా సపోర్ట్ ఎలా వచ్చింది అసలు? నేను చెప్పాను కదా, ఐ హ్యాడ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. నాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంది. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, నేను అందరితో PR చాలా బాగా మెయింటైన్ చేస్తాను. సో డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. సపోజ్ నా మైండ్ సెట్ ఎలాంటిది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అరకు వెళ్ళాను, అరకు వెళ్ళి నేను ఒక ప్లేస్లో స్టే చేశాను. సో అక్కడ నేను ఎవరితో నేను ఇంటరాక్ట్ అయ్యాను అనుకో, ఇఫ్ దట్ పర్సన్ నాకు మ్యాచ్ అయ్యాడు, హీస్ గుడ్ ఇన్ ఇంటరాక్షన్ అంటే ఐ విల్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్, అంటే ఐ విల్ మెయింటైన్ దట్ PR. సో ఈ PRs ద్వారా నేనేం చేశాను అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో కూడా మేము వెళ్ళి అడిగాం. ఎడ్యుకేషనల్ డ్రాప్అవుట్స్ రూరల్ ఏరియాస్లో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటాయి. ఎడ్యుకేషనల్ డ్రాప్అవుట్స్ యొక్క లిస్టును మనం తీసుకున్నాం.
ఓకే. లిస్టుని తీసుకొని మనం వెళ్ళాము అక్కడికి. వెళ్ళి ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు, వీళ్ళ పొజిషన్ ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, మేము ఆ టైంలో రకరకాలు చూసాం. అంటే మేమేమనుకుంటాము అంటే, అందరూ ఏమనుకుంటారంటే అమ్మా నాన్న లేకపోతేనే అనాథలు అనుకుంటారు. మేము ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అందరూ ఉన్న అనాథలు కూడా ఉన్నారు అని. అంటే ఇప్పుడు ఇది ఆఫ్ ద రికార్డ్, అందరూ ఉన్న అనాథలు అంటే ఏంటి అని కూడా అనుకోవచ్చు. ఆఫ్ ద రికార్డే కాదు, అవుతుంది కాబట్టి చెప్తున్నాను. జనరలైజ్డ్గా ఇప్పుడు మదర్ ఉన్నారు, మదర్ ఫాదర్ ఈ రోజుల్లో యాజ్ పర్ ప్రజెంట్ జనరేషన్ మదర్ ఫాదరే మెయిన్. మదర్ ఫాదర్ లేకపోతే వాళ్ళ అనాథలు లెక్కే కదా వస్తారు. ఇప్పుడు ఒకప్పుడైతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో తండ్రి లేకపోతే చిన్నాన్న, చిన్నాన్న లేకపోతే పిన్నులు, ఈలు వాళ్ళు చూసేవారు. ఇప్పుడు అందరూ ఉన్న అనాథులు అని ఎవరిని అంటారు అంటే, నాన్న తాగొచ్చి కొడతాడు, అమ్మ నాన్న మీద కోపంతో పిల్లల గురించి ఆలోచించుకుంటే ఆవిడేదో వేలో వెళ్తుంది. సో ఇక్కడ పిల్లల పరిస్థితి ఏంటి? నేనంటాను వీళ్ళు అనాథలే, నాన్నకు బాధ్యత లేదు వాళ్ళ మీద. తల్లి కూడా నాన్న మీద కోపంతో ఎటో వెళ్ళిపోతుంది, వేరే వేలో ఉంది. అలాంటి వాళ్ళు ఉన్నారా మన దగ్గర? ఉన్నారు అంటే ఉన్నారని. అంటే వాళ్ళ పేరెంట్స్ మిస్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. లైక్ జనరల్గా ఆ పిల్లలు, చిన్న పిల్లలు ఇక్కడ చూసుకుంటే అందరూ చిన్న పిల్లలు, పేరెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అంటున్నారు. వెరీ లెస్ వెరీ లెస్. అంటే వాళ్ళకి అమ్మ నాన్న అప్పుడప్పుడు గుర్తొచ్చి ఏడ్చే సందర్భాలు ఉన్నాయా? లైక్ నేను మీకు అదే నేను మీకు చెప్పాను, ఇది ఒక హోమ్ వాళ్ళకి, ఇది ఒక ఇల్లు వాళ్ళకి. ఈ ఇంటిలో వాళ్ళు ఎవరిని మిస్ అవ్వరు. ఆ వే ఆఫ్ అట్మాస్ఫియర్, ఆ వే ఆఫ్ అంబియన్స్, వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎవ్రీ బిట్ ఆఫ్ లైఫ్ దే ఆర్ ఎంజాయింగ్. వాళ్ళకి ఏం కావాలంటే అన్నీ ఉన్నాయి, అక్కడ లేని స్కోప్ ఇక్కడ అంతా ఉంది. సో వాళ్ళు ఇదవ్వరు. ఇంకా వి ఇన్సిస్ట్ దెమ్ సమ్టైమ్స్, వెళ్తారా, ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి వెళ్తారా అని. వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ వెళ్ళడానికి, ఇది ఫ్యాక్ట్. వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ వెళ్ళడానికి. మేము అంటాం ఎప్పుడో వస్తారంట కదా, ఏదో మ్యారేజ్ అంట కదా, వెళ్తారా ఒకసారి అని. వెరీ లెస్ మెంబర్స్ ఉన్నారులేండి టుగెదర్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు, అందరితో సరదాగా ఉన్నారు, వాళ్ళకి నచ్చుతుంది, అందరూ అన్నదమ్ముల్లా ఉంటారు, అంతా బాగుంటుంది, వాళ్ళకి ఏవి ఉండదు కాబట్టి అటువంటివి అయితే ఏవీ లేవు. సో మీరు ఇంత సెల్ఫిష్గా లేకుండా, స్వార్థం లేకుండా వర్క్ చేస్తున్నారు, మంచితనాన్ని మీకు హ్యాబిట్ అయిపోయింది. సో మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అయినా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? మనకే సపోర్ట్ చేయి వాళ్ళు ఉంటాయి కదా, మనకే లేదు పక్కలకి ఏం చేస్తామనే సిచ్యువేషన్స్ వచ్చే ఉంటాయి. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అలాంటివి మనకే లేవు, పక్కోళ్ళకి కొన్ని ఫ్యామిలీస్ అలాంటివి లేవు. కానీ నేను ఇది పెట్టిన తర్వాత హడల్ ఫేస్ చేసింది ఆ ఫ్యామిలీతో నాకు ఇదయ్యేది ఏంటంటే, వి విల్ సెలబ్రేట్ ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్. అది హిందూ, ముస్లిం, క్రిస్టియనిజం ఏదైనా చేస్తాం. సో మేము ఇప్పుడు హిందూస్గా మాకు ఫెస్టివల్ ఉంటుంది, సంక్రాంతి ఎగ్జాంపుల్ ఉంది, ఈ భోగి ఉంటుంది, అది మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ పిల్లలు ఎలా ఉంటుందంటే అవినాశాన్ని వచ్చిన వరకు మనం చేసుకోవద్దు, అప్పుడు వచ్చాక భోగి వెలగేద్దామంటారు. సో ఇటువంటి హడల్స్లో నాకు అసలు ఎలాగా ఇది చేద్దాం అనే టైంలో నా ఫ్యామిలీయే ఓకేరా ఏముంది, ఆ పిల్లలు 5 o'clock లేస్తారు కదా, మనం 3:30కి ఇక్కడ చేసుకుందాం, 5 o'clock కాడికి వెళ్ళిపోదామని దే టు కమ్ అలాంగ్ విత్ మీ. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. అటువంటిది ఎటువంటి ఇబ్బంది లేదు. సమ్టైమ్స్ ఏంటి అంటే కొంచెం ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, ఆ ఇంపార్టెంట్ డేస్ టైంలోని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ జరిగాయంటే, మా మదర్ అండ్ ఫాదర్ యొక్క మ్యారేజ్ డే సంథింగ్ ఎల్స్, విల్ గో ఫర్ డిన్నర్కి వెళ్తాం. డిన్నర్ టైంలో నాకు కాల్ వస్తుంది ఎవరికో ఏదో అయిందని. సో సమ్ వామిటింగ్ అయిందో, సమ్ ఎక్సెట్రా అయిందో, నేను ఇమీడియట్గా మీరు ఇక్కడ వెహికల్ ఉంటుంది, ఇమీడియట్గా మీరు హాస్పిటల్ తీసుకువెళ్ళండి. మన కిడ్స్ అందరికీ కూడా ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దర్ హాస్పిటల్ బుక్, ఎవరి బుక్ వాళ్ళకు ఉంటుంది అందరికి. లేదు ప్రైవేట్ నుంచి మనకి ఎలాంటి హెల్ప్ ఏమైనా ఉందా? అంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వీ కెన్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్.
అలాగని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనం పిలిస్తే అదే మనం వెళ్తే ఒక 2-3 డాక్టర్స్ ఉన్నారు మనకి, వాళ్ళ సపోర్టివే. అండ్ మోరోవర్ ఏంటంటే మిడ్ నైట్ కదా, వాళ్ళు వామిటింగ్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే వీ ప్రిఫర్ ప్రైవేట్ హాస్పిటల్ అంతే, తీసుకువెళ్తారు ఇమీడియట్గా. సో ఆ టైంలో నేను డిన్నర్ ఆపే ఫ్యామిలీని వదిలేసి ఇమీడియట్గా రావడం, ఇటువంటి మైనర్ మిస్ అవుతాము, డిస్టర్బెన్సెస్ ఉంటాయే తప్ప ఫ్యామిలీ వాజ్ సపోర్ట్. నిజంగా ఇక్కడ చూసుకుంటే అందరూ చిన్న పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో చాలా ఇబ్బంది అవుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఫుల్ ఫ్లెడ్జెడ్ కేర్ అయితే మనం తీసుకుంటాము, బట్ ఇప్పుడు వాళ్ళు స్కూల్స్కి వెళ్తారు కదా, స్కూల్స్లో ఎవరిదైనా ఏదైనా ఇప్పుడు ఒకరికి ఇప్పుడు మనమే అట్ దిస్ ఏజ్ ఏదో తింటాము, అది మనం డైజెస్ట్ అవ్వకపోతే నైట్ స్టమక్ పెయిన్ అది వస్తుంది. సో వాళ్ళకి కూడా స్కూల్లో ఫ్రెండ్ ఎవడో ఇస్తాడు, అది కానీ డైజెస్ట్ అవ్వకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ గట్టా వస్తూ ఉంటాయి. సో అలా ఉంటాయి, అది చిన్న మైనర్ అంతే తప్ప. ఆర్ఫనేజ్ ఫండ్స్ అంటే యాక్చువల్గా నేను ఫండ్స్ కోసం అయితే నా అంతటి నేను ఇప్పుడు వచ్చి నా వాట్సాప్లో కానీ నా సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడ మన ఫండ్స్ గురించి రేస్ చేయలే, ఫండ్ రేసింగ్ కానీ ఫండ్ అడగడం కానీ చేయలే. సో నేను మీకు చెప్పాను, యాజ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇస్ దేర్, ఐ మీన్ టు సర్వీస్ ఫ్రమ్ 10 years. నేను సో ఆర్ఫనేజ్ పెడుతున్నాను అని స్టేటస్ పెట్టాను. పెట్టినప్పుడు దోస్ హూ వాంట్ టు హెల్ప్ ఆబ్వియస్గా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వార్డ్రోబ్ ఉంది, ఈ వార్డ్రోబ్ మీద చంద్రశేఖర్ గారు అని ఉంది. ఆ చంద్రశేఖర్ గారు డొనేట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఆ వార్డ్రోబ్ ఉంది. మీరు అలా వెళ్తే ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, సన్యాసరావు గారు డొనేట్ చేశారు టీవీ. అలా ఏసీ ఉంది, ఒక ఎమ్మెల్యే గారు కూడా డొనేట్ చేశారు, ఆ ఏసీ ఉంది. అలా నేనేమంటాను, దోస్ హ్యావ్ డొనేటెడ్ ఇట్. ఎవరు డొనేట్ చేస్తే వాళ్ళ పేరే మనం పెడతాం, వాళ్ళ పేరు పెట్టేస్తాం మనం. సో అలాగా వాళ్ళంతటా వాళ్ళు ఏదైతే మా కోర్ టీంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళంతటి వాళ్ళు ఎవరైనా వచ్చి డొనేట్ చేస్తారు కదా, అవి డొనేషన్స్ ఇన్ ద సెన్స్ ఇంకా రైస్ బ్యాగ్స్ అవి ఇవ్వడం. మోరోవర్ ఏంటంటే మనం ఇక్కడ ఒక సెలబ్రేషన్ చేసుకుంటాం. సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు చాలామందికి పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది, వాళ్ళ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏమైనా. సో మేము అవుట్ సైడ్ ఫుడ్ని వీళ్ళకి అలౌ చేయం, ఎందుకంటే కిడ్స్ కదా, అవుట్ సైడ్ వాళ్ళు ఈ సోడాస్ అని బేకింగ్ ఇవన్నీ పౌడర్స్ అని ఎక్సెట్రా యాడ్ చేస్తారని. సో ఇక్కడే మనం అన్నీ మేక్ చేస్తాం. మన దగ్గర అలాంగ్ విత్ స్టాఫ్ ఒక 30 to 32 members వరకు లంచ్ కానీ డిన్నర్ కానీ అవుతుంది. సో నాన్ వెజ్ వీ విల్ ఛార్జ్ 3,000 rupees. ఎగ్జాంపుల్, ఆ 3,000 rupees ఛార్జ్ చేస్తాం కదా, డిపెండ్స్ అపాన్ ద రేట్ వేరియేషన్స్. అంటే ఇప్పుడు ఈ 10 days చికెన్ ఒక 200 ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ ఒక 300 అవ్వచ్చు. ఇప్పుడు ఈ వెనస్డే మనం చికెన్ పెట్టాం, సో ఈ సండే వచ్చినప్పుడు మనం ఫిష్ పెడతాం. సో నేనేమంటానంటే ఈ 3,000లో చికెన్ పెట్టినప్పుడు ఆ 2,500 అయింది అనుకోండి, ఓ 500 అక్కడ మిగులుతుంది. సో అలాగే ఇప్పుడు ఫిష్ పెట్టామనుకోండి, అక్కడ ఒక 200 పడుతుందేమో, మటన్ పెట్టినప్పుడు ఒక 300 పడుతుందేమో. సో ఇలా చేసినప్పుడు మనకి ఏమైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు అందులో మిగులుతుంది కదా, అది రొటేషన్ వైజ్ దీని వైజ్ యూస్ చేస్తాం. అది అలా యూస్ చేస్తాం. మెటీరియల్ వైజ్ ఎవరైనా ఇప్పుడు ఆయిల్ డబ్బాలు కానీ, ఈ ఫుడ్ కానీ, ఇప్పుడు ఈ బుక్స్ కానీ ఎవరైనా డొనేట్ చేసిన వాళ్ళు ఉంటే డొనేట్ చేస్తారు. సో అలాగే మనకి ఇక్కడ వెంపాడ వెల్ఫేర్ సొసైటీ అని ఒక ట్రస్ట్ ఉంది. ఈ భీమ్లీ జోన్లో ఇట్స్ అ వెరీ గుడ్ ట్రస్ట్ అనమాట. ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అవుతుంది. మనం కూడా ట్రస్ట్తో కొలాబ్ అయ్యాం. అంటే ఫుడ్ బ్యాంక్ అని ఎక్కడైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటే ఫంక్షన్స్లో తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొలాబరేటర్ అయ్యాం. అలాగే ఆ ట్రస్ట్ కూడా మన భీమ్లీ వెల్ఫేర్ సొసైటీ అండ్ ట్రస్ట్, ఈ ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్రస్ట్లు కూడా ఎవరిదైనా ట్రస్ట్ మెంబర్స్ కానీ ఆ ట్రస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో కానీ ఎవరివైనా బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఏమైనా ఉంటే మనకే ఎన్రూట్ చేస్తారు, మనకే పంపిస్తారు వాళ్ళు కూడా. సో ఇలాగా లోకల్ ట్రస్ట్లు, లోకల్ వీలు వాళ్ళందరి యొక్క సపోర్టు, వాళ్ళ యొక్క దీంతో కూడా మనం ఈవెంట్స్ ద్వారా మనకు వచ్చినటువంటి మనీతో అలాగా సర్వైవ్ అవుతున్నాం మనం. ఇంకా మేజర్ చిన్నవి ఏవైతే ఉంటాయో అవి కూడా ఎవరైనా మన సర్కిల్లో క్లోజ్ సర్కిల్స్లో ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఇట్ విల్ బి హ్యాపెండ్. అది అలా. బట్
సరిపోతుందా? లైక్ ఎప్పుడైనా ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? 100% అంటే డే బై డే చిల్డ్రన్ అనేది పెరుగుతూ ఉంటారు కదా, 100% ఫేస్ చేస్తాం. అది ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి? అంటే ఎలా మేనేజ్ చేయడం అంటే ఫండ్స్ సరిపోవు, పర్సనల్ మనీ ఏమైనా యూస్ చేస్తూ ఉంటారు ఆబ్వియస్లీ. మీ ఫ్రెండ్ మీది అంటే ఇప్పుడు యాక్చువల్గా పర్సనల్ మనీ యూస్ చేయడం అంటే ఇది అప్ టు ఎక్స్టెంట్. ఇంకా అది ఎక్స్టెంట్కి వెళ్ళిపోతే పర్సనల్ మనీ యూస్ చేస్తాం. సో నేనేం హౌ యు ఆర్ గోయింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చికెన్ షాప్ ఉంది, ఎగ్జాంపుల్ ఆ చికెన్ షాప్ వాడు నాకు టైట్గా ఉందంటే 2 months వరకు డిలే అయినా ఏమండు, మనం ఒక దగ్గర నుంచి ఈ ఫుడ్ రైస్ పప్పులు ఇవన్నీ తీసుకొస్తాం, వాడిది ఒక 50,000 60,000 or 1 lakh బిల్ అయినా హీ విల్ వెయిట్ ఫర్ అస్ యాజ్ వీఆర్ గోయింగ్ ఇన్ అ గుడ్ కాజ్. మనం ఏంటి వాట్ హౌ వీఆర్ డూయింగ్ అని వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, అందరూ నియర్ బై కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ది సపోర్టర్స్ ఇన్ దట్ వే. అలాగేమైనా మనకు హడల్స్ వస్తే వాళ్ళందరూ సపోర్ట్ ఒక 2 months 1 month గ్యాప్లో మనకు మళ్ళీ ఏమైనా వచ్చిన తర్వాత బిల్స్ క్లియర్ చేస్తూ ఉంటాం. అలా అన్నమాట. సో సార్ పిల్లలకి ఎడ్యుకేషనే కాకుండా ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా? లైక్ అదర్ యాక్టివిటీస్ 100% వాళ్ళు డైలీ అవుతాయి. డైలీ మార్నింగ్ వాళ్ళు యోగా చేస్తారు. ఉన్నారు ట్రైనింగ్ సార్ ఉన్నారు. సో యాజ్ యూఆర్ సెయింగ్ అంటే మనకు ఇక్కడ ఆ ట్రైనింగ్ సార్ కూడా మనకు ఫ్రీగా వస్తున్నారు. సో మనం ఎక్కువ టైం మనం స్పెండ్ చేయలేం కాబట్టి ఆయన ఏం చేస్తారంటే వీక్ వన్స్ వస్తారు. వీక్ వన్స్ వచ్చి ఈ వీక్లో ఏం చేయాలని చెప్పి ఒకరికి అప్ చెప్తారు. మన దగ్గర 9th 8th వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తారు ఇగో ఈ వీక్లో ఎలా చేయించు అని. ఈ వీక్ అంతా ఎవరైతే కేర్ టేకర్ ఉన్నాడో యోగాకి తను చేయిస్తాడు. అలా యోగా అవుతుంది. దాని తర్వాత డైలీ జాగింగ్ చేస్తారు, గ్రౌండ్లో ఒక 3-4 rounds వేస్తారు, యోగా చేస్తారు. ఖాళీగా ఉన్నప్పుడు గేమ్స్ ఆడుకుంటారు, ఇండోర్ గేమ్స్. ఇంక సండేస్ డేస్ స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్ ఆడుకుంటారు, క్రికెట్ ఫుట్బాల్ ఎక్సెట్రా ఆడుకుంటారు. అవన్నిట్లో ఉంటాయి. సో ఎవ్రీ వీకెండ్ ఏంటంటే స్మాల్ అవుటింగ్ ఎవ్రీ వీకెండ్ వెళ్తారు. బీచ్కి వెళ్తారు, బీచ్కి వెళ్తాం. నియర్ బై కొన్ని రిసార్ట్స్ ఉంటాయి కదా, వీ విల్ ఆస్క్ దెమ్ ఫర్ స్విమ్మింగ్ పూల్ ఫర్ 1 hour. ఒక అవర్కి స్విమ్మింగ్ పూల్ అడుగుతాం, వీ విల్ టేక్ దెమ్ దేర్. ఇక్కడ ఏమైనా పార్క్స్ ఉంటాయి, పార్క్ తీసుకెళ్తాం. సో అలాగే ఇప్పుడు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్స్ ఇవి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే చిట్ చాట్స్ పెట్టుకుంటారు మంత్లీ వన్స్. వాళ్ళ యొక్క ఆఫీసర్స్గా రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళది తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు చాలా ఏజ్ గ్యాప్ మధ్య. సో వీళ్ళిద్దరూ ఇద్దరు పిల్లల్లాగే, వాళ్ళు 60 above పిల్లలే కదా, ఇద్దరు పిల్లల టైపే. సో వాళ్ళ నాలెడ్జ్ వీళ్ళకి షేర్ చేసుకుంటారు, వీళ్ళతో వాళ్ళ కాన్సెప్ట్ టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువంటి అవుటింగ్స్ ఇటువంటి యాక్టివిటీస్ పెడతాం. సో ఏవైనా సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ ఏమైనా ఇవి జరుగుతుంటాయి కదా టౌన్లో కానీ వైజాగ్లో ఏమైనా జరిగితే మాకు స్కోప్ ఉంటే వాళ్ళు మాకు అలౌ చేస్తే వీళ్ళు తీసుకెళ్తాం, ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిన దీని ప్రకారంగా మనకునేటువంటి రీసెంట్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్ళారు. రాడిసన్ బ్లూలో కేక్ మిక్సింగ్ అయింది, క్రిస్మస్ కేక్ మిక్సింగ్. అండ్ రాడిసన్ బ్లూ దే ఆర్ చీఫ్ గెస్ట్. వాళ్ళని గెస్ట్లుగా తీసుకెళ్ళి వాళ్ళని ఒక వెహికల్తో వాళ్ళని వెల్కమ్ చేసి బ్యాండ్లతో తీసుకువెళ్ళి వీళ్ళ చేత కేక్ మిక్సింగ్ అన్నీ చేయించి వాళ్ళకి స్నాక్స్ అన్నీ పెట్టారనమాట. సో అలా ఇప్పుడు వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసి వాట్ దే హ్యావ్ డన్, మన పాసిబిలిటీ మనకు స్కోప్ ఉన్నంత వరకు అలా చేసుకుంటూ పోతాం. అలా అన్ని యాక్టివిటీస్లో వాళ్ళు క్లబ్ చేస్తాం. ఎడ్యుకేషనే కాదు కదా, వాళ్ళకి సోషల్ అవేర్నెస్ ఉండాలి, అన్నీ ఉండాలి కాబట్టి అన్నిట్లో క్లబ్ చేస్తాం. అన్నిట్లో సినిమా కూడా వెళ్తారు వాళ్ళు. సో జనరల్గా చూసుకుంటే అందరికీ ఒక స్టోరీ ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఏమైనా బాధాకరమైన ఏమైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళ స్టోరీస్ కానీ అది మీకు బాగా బాధ పెట్టాయి చాలా. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఒకళ్ళ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ని నేను కెమెరా ముందు పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. నేను మీకు ఆల్రెడీ ఇందాలు చెప్పా, నేను ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు చాలా తెలుసుకున్నాను. అంటే మనకు తెలిసిన తక్కువ, ఇక్కడ చాలా అందరూ ఉన్న అనాథలు ఉంటారు, ఎవరు లేని అనాథలు ఉంటారు. అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, ఎవరు లేని అనాథలు ఉంటారు,
ఫ్యామిలీ అంతా కలిపి ఆస్తి కోసం ఒకళ్ళు అనాథలు చేస్తారు. ఆస్తి అంటే కోట్ల ఆస్తి కాదు, మళ్ళీ 1 లక్ష రూపాయలు 50,000 అంటే రూరల్ ఏరియాస్లో 1 లక్ష రూపాయలు 50,000 ఉన్నటువంటి ఒక పొలం ఏదో, దానికోసం ఒక లైఫ్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి డిఫరెంట్ యొక్క స్టోరీస్ని మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు చాలా చాలా అలాంటివి చూసాము. ఏవేవో డిఫరెంట్ కైండ్స్ అన్నీ ప్రాక్టికాలిటీగా చూసాము. బట్ అవన్నీ మనకు అనవసరం. నేనేమంటే అవన్నీ అనవసరం. ది కేమ్ హియర్. నేను తెచ్చుకున్నాను. ఇంకోటి కూడా చెప్తాను, ఇంకా కొంతమంది ఉండేవారు మన దగ్గర. మనం స్క్రూట్నీ చేసాం. ఎందుకు స్క్రూట్నీ చేశాను అంటే ఒక బస్తా బియ్యంలోని ఒక పురుగు ఉంటే చాలు కదా, అది పెట్టి మొత్తం మేమంతా పోతుంది. సో అలాగా వీళ్ళలో చాలామంది అల్లరోళ్ళు ఉన్నారు, ఇవి చేసిన వాళ్ళు ఉన్నారు, అవి చేసిన వాళ్ళు ఉన్నారు. నేను పేరెంట్స్ని పిలిపించాను. ఎవరైతే పేరెంట్స్ అంటే గార్డియన్స్. ఇప్పుడు 1-2 ఉన్నారు, ఒక అన్నదమ్ముళ్ళు. అన్నీకి తమ్ముడికి 2 పిల్లలు ఉన్నారు. తమ్ముడు చచ్చిపోతే అన్ని పిల్లలతో పాటు ఈక్వల్గా తమ్ముడు పిల్లల్ని నాకు చూడ కదా. సో అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి అలా చిన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి చెప్పేవాడిని, సరే ఇక్కడ ఇలా డిస్టర్బ్ అవుతుంది, మీ వాడిని మేము తీసుకొచ్చాం, బట్ మేము ఒక ఉద్దేశంతో పెట్టాం. సో మీ వాడు ఎడ్యుకేషన్కి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి మేము స్క్రూట్నీ చేసి ప్రిన్సిపల్స్తో బెస్ట్గా మన పిల్లలు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో, ఎలా ఉండాలని మనం అనుకుంటామో అలాగే ఇల్లు కూడా చూస్తూ అలాగే ప్రిన్సిపల్స్తో ఇచ్చేస్తూ ఉంటాం. మీరు ఎలా 2 అవర్స్ ఉన్నారు, ఒక 1 అవర్ ఉన్నారు, మీరు చూసి ఉంటారు. అంతా ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా జరుగుతుంది. వాళ్ళకి ఫ్రీనెస్ ఇస్తాం, అన్నీ ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. వాళ్ళతో స్పెండ్ చేస్తే మనకు కూడా ఆనందం. టీం ప్రకారంగా చెప్పాలి అంటే ఏ ఒక్కరి ద్వారా ఫ్రంట్ ఫేస్లో నేను ఉంటా యాజ్ ఎ ఫౌండర్గా. బట్ కష్టమంటే అందరిది అని చెప్తాను నేను. ఎందుకు అంటే పార్ట్ ఆఫ్ మార్నింగ్ 5 నుంచి నైట్ పడుకున్న వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. వీళ్ళు ఫుడ్ వర్క్ అవని, వీళ్ళు తయారు చేయడం వర్క్ అవని, వీళ్ళు ట్రావెలింగ్ తీసుకురావడం అవని. ఇది కాకుండా ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కానీ, వీళ్ళు రెడీ చేయడానికి వాషింగ్ మిషన్లో వేయాలంటే సామాన్లకు కానీ, లేకపోతే వీళ్ళకి వెహికల్కి టైం పంపించడం కానీ చేయడం కానీ, ఈ మానిటరింగ్ చేయడం కానీ అన్నిటికీ ఉంటాయి కదా. సో మానిటరింగ్ కానీ, బయట ఏవైనా కొనాలి చేయాలి, ఐటమ్స్ పంపించాలి చేయాలి, మార్కెట్ చేయాలి, అన్నీ చేయాలి, వర్క్స్ ఉన్నాయి, మానిటరింగ్ అవన్నీ కూడా పద్మ గారని, వెంపాడ పద్మ గారని ఆవిడ చూసుకుంటారు మొత్తం వర్క్స్ అన్నీ కూడా. ఆవిడ డైలీ ఈవినింగ్ వస్తారు, మార్నింగ్ అన్నీ మార్కెట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్ మార్కెటింగ్ చేసుకుంటాం, అన్నీ చేసుకొని వస్తారు, చూస్తారు, ఐటమ్స్ ఏమి లేవు రాసుకుంటారు. ఈవినింగ్ వచ్చి పిల్లలతో అన్నీ బాగున్నాయో లేవో స్పెండ్ చేసి అన్నీ ఇచ్చేసి ఆవిడ చేస్తారు. ఇక్కడ సంధ్య గారు ఉంటారు, ఆవిడ కేర్ టేకర్గా వీళ్ళ పిల్లలు అందరూ ప్రిన్సిపల్స్గా ఉన్నారా లేదా, వాళ్ళు ఫుడ్ అది తింటున్నారా లేదా, ఎవరైనా డల్గా ఉంటున్నారా, వాట్ వాళ్ళ కేర్ టేకింగ్, వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ చూసుకోవడం అన్నీ కూడా సంజయ్ గారు చూసుకుంటారు. రాజీ అని ఉంటుంది, తను ఏంటంటే ఈ ఫుడ్ ప్రిపరేషను ఇది వీళ్ళకి ఫుడ్ పెట్టడం, టైం టు టైం మెనూ ప్రకారంగా రెడీ చేయడం, అవన్నీ ఈ క్లీనింగ్ అది రాజీ చూసుకుంటుంది. అలాగే దినేష్ అని ఉంటారు. దినేష్ అంటే ఎక్కడికైనా వెళ్తే తీసుకురావడానికి చేయడానికి ఇవన్నిటికీ చూసుకుంటాడు. వీళ్ళందరికీ కూడా వెంపాడ అని ఉంటాడు, వెంపాడ శ్రీనివాస, వెంపాడ వెల్ఫేర్ సొసైటీ మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా. వెంపాడ వెల్ఫేర్ సొసైటీ కూడా తను కూడా వీళ్ళందరికీ మానిటరింగ్ చేస్తూ ఉంటాడు, ఏమైనా ఎలా ఉంది ఏంటి ఏవైనా అని. సో ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఇది ఎందుకు అంటే, ఇప్పుడు పిల్లలు నాతో డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, సంధ్య గారాలు నాతో డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, ఆ బౌండరీస్ అయితే లేవు. బట్ ఏవైనా వాళ్ళు చెప్పలేకపోవచ్చేమో అని చెప్పి వీళ్ళు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే పద్మ గారు చెప్పమంటాం, ఆవిడకి కూడా ఇదైతే ఎవరికి వెంపాడ గారు చెప్పమంటాం, వెంపాడ చెప్తాడు. సో అవునా ఓకే ఎలా అని. సో అలాగా ఎవ్రీ వన్ అలాగే ఇప్పుడు సంధ్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ హస్బెండ్ జాబ్ చేసుకుంటారు, ఏమైనా అవసరమైతే ఆయన కూడా మనకి హెల్ప్ చేస్తారు. సో కోమలి గారని ఆవిడ టీచర్, ఈవినింగ్ రాగానే వీళ్ళకి టీచింగ్ చెప్తారు. సో ఎలా ఏంటి ఇలా స్కూల్స్ ఏంటి అవన్నీ చేయడం అన్నీ చేసుకుంటారు.
యాజ్ ఆఫ్ నౌ ఇది మా టీమ్గా ఉంది. ఇంకా మా ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. డిపెండ్స్ అపాన్ ద మేము పిక్నిక్స్కి ఇక్కడికి అక్కడికి వెళ్తే వాళ్ళు వర్క్ చేస్తారు. ఆబ్వియస్గా నా గోల్ ఏంటంటే 100% ఈ ఆర్ఫనైజ్లో ఎవరైతే పిల్లలు వచ్చారో ఒక మంచి ఉద్దేశంతో పెట్టాం కాబట్టి అవును వాళ్ళు అన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, August 15th అన్నీ కూడా మనం మంచిగా చేస్తాం, నీట్గా సెలబ్రేట్ చేసుకుంటాం. గేమ్స్ ఇవి అన్నీ కండక్ట్ చేస్తాం, ప్రైజెస్ ఇస్తాం, అన్నీ చేస్తాం. వాళ్ళకి అన్నిటి మీద ఎడ్యుకేట్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడో ఒక జవాన్ చనిపోతే కండోలెన్సెస్ ఇస్తారు, వీళ్ళు క్యాండిల్ కండోలెన్సెస్ ఇస్తారు. సో గుడ్ బ్యాడ్ వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళకి అన్ని మనం చెప్తానే కదా తెలుస్తుంది. గుడ్ బ్యాడ్ అన్నీ మనం వాళ్ళకి నేర్పిస్తాం. సో నేనేమంటాను అంటే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ఉన్నత స్థాయిలో ఉంటే, అందరూ ఉండాలి అంటే అది కష్టం, కొంతమంది అయినా ఉంటే అట్లీస్ట్ లీస్ట్ ఆలోచించుకొని 10% అయినా ఉంటే హ్యాపీ. సో హ్యాపీ. నేనేమంటానంటే 10% అయినా కొంచెం నేనైతే ఒక స్టెప్ వేసాను, ఒక విత్తనం నాటాను. సో నేనేమంటానంటే ఆ 10% రీచ్ అయ్యారనుకోండి, తర్వాత నేనున్నా లేకపోయినా ఈ ఆర్గనైజేషన్ ఆ 10% నడిపించేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. అంటే మనం ఆ ప్రిన్సిపల్స్తో వాళ్ళని పెంచుతున్నాం కాబట్టి మన ఏం టార్గెట్ అంతే. నేను ఏదో చెప్పాను, సర్వీస్ ఇస్ మై హ్యాబిటేట్. నాకు ఇది హ్యాబిట్ అయిపోయింది. నాకు పాసిబిలిటీ, నాకు అవైలబిలిటీ ఉన్నంత వరకు నా సర్వీస్ని, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ఎక్స్టెండెడ్ చేసుకోవాలని ఇది అంతే. న్యూ వ్యూయర్స్కి అలాగే ఎవరికైనా సరే నిన్న ఒకటే చెప్తాను, నేను నాకు పాసిబిలిటీ ఉన్న వేలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరి ద్వారా వాళ్ళకి నేను మ్యాక్సిమం మేము చేయగలిగింది చేస్తున్నాం. మీరు మాతో పాటు చేయగలిపి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా 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 బెస్ట్ ఇద్దాం. ఇంకా బెస్ట్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలన్నా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్నా, మీరు ఏం చేయాలన్నా ఆల్వేస్ వెల్కమ్ టు యూ. మీరు ఇక్కడికి మీరు వచ్చి డైరెక్ట్గా పిల్లల్ని అడగచ్చు, మీకు ఏం నీడ్స్ ఉన్నాయి, మీకు సాటిస్ఫాక్షన్ కోసం మీకు ఏ నీడ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి డెఫినెట్లీ అవి మీరు తెచ్చివ్వచ్చు. లేదా మీరు కొంచెం దూరంగా ఉండొచ్చు, పిల్లలకి ఏదైనా ఇవ్వాలనుకోవచ్చు. సో మాకు ఇంకో హ్యాబిట్ ఏముందంటే, ఇప్పుడు ఎక్కడో ఉంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉంటారు, దే వాంట్ టు డొనేట్ సంథింగ్ టు అస్. సో వాళ్ళు డొనేట్ చేయలేరు. ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు మనకి ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మనకి ఒక 5,000 పెట్టి వాళ్ళు ఒక గ్రాసరీస్ ఇవ్వాలి అనుకున్నారు. గ్రాసరీస్ అంతా తీసుకొస్తాం, పెడతాము, పిల్లలు వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ ఇస్తారు గ్రాసరీస్ పెట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నవ్య కదా, థ్యాంక్ యూ నవ్య గారు ఫర్ స్పాన్సరింగ్ దివ్య గారు కదా ఎగ్జాంపుల్. దివ్య గారు థ్యాంక్ యూ దివ్య గారు ఫర్ స్పాన్సరింగ్ సో అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి ఒక థ్యాంక్స్ గివింగ్ చేస్తాం. సో మేమేమంటాము అంటే, మీరేమి ఇవ్వాలన్నా పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు, చెయ్యొచ్చు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు మీరు ఇక్కడికి రావాలన్నా, మీరు ఏమైనా వాళ్ళకి ఇవ్వాలన్నా, లేకపోతే మీ స్పెషల్ డేస్ పిల్లలతో కలిపి సెలబ్రేట్ చేసుకోవాలన్నా, పిల్లల స్పెషల్ డేస్, కొంతమంది ఏంటనుకున్నారు, పిల్లల బర్త్డే వాళ్ళు సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అలా ఎవరైనా చేయాలనుకున్నా, మీ ఫెస్టివల్స్ని వాళ్ళతో సెలబ్రేట్ చేయాలనుకున్నా ఆల్వేస్ వెల్కమ్. మా నెంబర్ చెప్పచ్చా? అండ్ మా ఆర్ఫనైజ్ హోమ్ నెంబర్ అయితే 9063636340 9063636340. ఆల్వేస్ వెల్కమ్. అండ్ మై పర్సనల్ నెంబర్ 8143239887. సో మీరు ఎప్పుడు రావాలన్నా సిద్ధం. అలాగే మా ఆర్గనైజేషన్ నుంచి, మా ట్రస్ట్ నుంచి, ఇదంతా ఆర్గనైజ్ హోమ్, మాకు ట్రస్ట్ కూడా ఉంది. ఎవ్రీ మంత్ ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తాం. మొన్నేమో ఎడ్యుకేషనల్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్, లాస్ట్ మంత్ ఏమో బ్లైండ్ స్టిక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాము, సెన్సార్ స్టిక్స్. ఈ మంత్ ఏమో స్వెటర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము స్లమ్ ఏరియాస్లో. ఇలా ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ నేను చేస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా, ఆ ప్రోగ్రామ్కి మీరు సపోర్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ యు ఆర్ వెల్కమ్ టు జాయిన్ ఇన్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మన హోమ్ టూర్ చూద్దాం. సార్ ఇప్పుడు మాకు మీ హోమ్ టూర్ చూపిస్తారా? షూర్ అండి. ఫస్ట్ ఇది వీళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేస్, అందరికీ ఫేవరెట్ ప్లేస్ అని కూడా చెప్తాం. ఎందుకంటే
వీళ్ళు ఫుడ్ తినడం కానీ, వీళ్ళు పడుకోవడం కానీ, వీళ్ళు టీవీ చూడడం కానీ, స్పెండ్ చేయడం కానీ ఇదే ప్లేస్. చూసారా ఇప్పుడు వీళ్ళు సిట్టింగ్ ఉంది కదా, ఇట్స్ ఎ వే ఆఫ్ సిట్టింగ్, నెంబరింగ్ సెట్టింగ్ అనమాట. ఈ నెంబరింగ్ సెట్టింగ్ బట్టి ప్లేట్స్ మీద కూడా వీళ్ళకి నెంబరింగ్ ఇచ్చాం మనం. ప్లేట్స్ మీద అన్నిటి మీద నెంబరింగ్ ఉంటుంది. ఎవరి నెంబర్ ప్లేట్ వాళ్ళు తెచ్చుకుంటారు, ఇలా తింటారు. సో ఈవినింగ్ అలాగే ఈ స్ట్రైట్ అవే బెడ్స్, ఎవరి బెడ్ వాళ్ళకి ఉంటుంది. వరుసగా బెడ్ వేసుకొని అందరూ పడుకుంటారు. అది ఇందాక మీకు చెప్పాను కదా, మనకి ఎవరు ఏ ఐటమ్ అయినా ఇస్తే వాళ్ళ పేరే ఉంటుందని. ఇది వార్డ్రోబ్స్. మీరు చూసారా, పిల్లలందరిది ఎవరు వార్డ్రోబ్ వాళ్ళదే, ఒకరిది ఇంకోళ్ళు యూజ్ చేయరు. సో ఇక్కడ చూసారా 0, 32, 26, 18, 20, 24 అది పిల్లల యొక్క నెంబరింగ్, ఎవరి నెంబర్ వాళ్ళది. సో ఇక్కడ పేరు అయితే ఉందో కొండవలస సత్యవతి, ఆవిడ స్పాన్సర్ చేశారు ఇది. అలా ఎవరు స్పాన్సర్ చేస్తే వాళ్ళ పేరు, ఏ ఐటమ్ అయినా మనది ఇలాగే ఉంటుంది అనమాట. ఇలా ఇదంతా ఏంటంటే పిల్లలు బుక్స్ పెట్టుకోవడం కానీ, వాళ్ళ ఐటమ్స్ పెట్టుకోవడం కానీ, వాళ్ళన్నీ పెట్టుకొని ఏమైనా వాళ్ళందరూ కలిపి చిట్ చాట్ చేయడానికి గట్టా ఈ రూమ్ని యూజ్ చేస్తారనమాట. అలాగే చూసారు కదా వీళ్ళ బెడ్స్ ఇవి కూడా వీళ్ళ బెడ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. నైట్ రోజు హాల్లో వరుసగా పెట్టుకొని అక్కడ ఫుడ్ తింటూ ఉంటారు. అండ్ వాళ్ళు తయారవడానికి గట్టా ఇది. అండ్ వాళ్ళ స్కూల్ బాక్సెస్ అన్నీ కూడా ప్రతిదానికి వీళ్ళకి నెంబరింగ్ ఇచ్చాగా, ప్రతిదానికి నెంబరింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రూమ్ వాళ్ళు రెడీ అవడానికి, వాళ్ళ బెడ్స్ అవి పెట్టుకోవడానికి అన్నిటికీ ఈ రూమ్ యూజ్ చేస్తాం. సో అందరు ఇక్కడ మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నారు. మాకు అమ్మ ఉంది, బాగా చూసుకుంటుంది, చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళ అమ్మని మీలో అందరూ మీలో అమ్మని చూసుకుంటున్నారు. అది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది మేడం. అంటే వీళ్ళు ఎప్పుడు అంతలాగా అంటే ఎక్కడ లోటు కనిపించట్లేదు వాళ్ళ ఫేసెస్లో, నాకు ఇది తక్కువైందని. వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను కొన్ని రోజులు చాలా ఒంటరి జీవితం అనుభవించాను మేడం. ఎందుకంటే విలేజ్ కదా, ఇక్కడ ఏంటంట ఎవరు ఉండేవారు కాదు, పిల్లలు నేనే ఉండేదాన్ని. అలాంటి దేవుడికి ఎన్నో నైట్ టైము అంటే మనస్ఫూర్తిగా నాకు ఎందుకు ఈ టార్చరు, ఎటైనా వెళ్ళిపోవాలన్నంత ఫీలింగ్ ఉండేది. తర్వాత దేవుడు ఈ రూపంగా నాకు దారి చూపించారు. అక్కడి నుంచి వాళ్ళు అల్లరైనా వాళ్ళది ఏదైనా సరే నేను సంతోషంగా ఇప్పుడు విసిగిపోలేదా వాళ్ళు చేసి అల్లరి చూసి? నేడుస్తారా అమ్మ కావాలని? పెట్టే దేవుడికి దండం పెట్టేది నాకు నుంచి ఇలాగా ఈ రూపంలో వీళ్ళతో ఉండడం మీకు చాలా ఆనందంగా. చాలా ఏ రోజు మీకు విసిగిపోలేదు? వీళ్ళు చేసే అబ్బాయిలంటేనే గోల చేస్తూ ఉంటారు, అన్ని పెంకి పనులు చేస్తారు. మీకు ఎప్పుడు విసుకురాలేదు వీళ్ళు చేసే పని? అసలు ఒక్కసారి కూడా. నిజమేనా? అమ్మ మీ మీద ఎప్పుడైనా కోపపడిందా? ఒక్కసారి కూడా? నిజంగా అది మాత్రం చాలా గ్రేట్. సో అల్లరే నాకు ఏదో సంతోషం, టైం పాస్ అంతా ఇంక అందరం చూసుకుంటాను. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటారు? నైట్ పగలు మొత్తం ఇక్కడే చూసుకుంటాను నేను. ఇది మన కిచెన్ అన్నమాట. ఓకే, ఇది మన కిచెన్. పిల్లలందరికీ కూడా కొంచెం మంచి హెల్దీ హైజీన్ ఫుడ్ కుక్ చేసేది రాజీ గారు. సో రాజీ గారు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? ఒక 1 year అవుతుంది. 1 year అవుతుందా? సో ఏం చెప్పాలనుకో, ఇక్కడ ఎన్ని రకాల వంటలు వండుతారు రోజుకి ఎన్ని రకాల కూరలు వండుతారు? ఒక 2 రకాల కూరలు, ఒక సాంబార్, రైస్. ఓకే, వీక్కి ఎన్నిసార్లు చికెన్ వండుతారు? ఒక 5 days వండుతారు. పిల్లలు ఏమంటారు మీ భోజనం తిని? బాగుందంటారు. ఎప్పుడైనా కంప్లైంట్స్ చేశారా? లేదు మేడం. సో మీకు ఇక్కడ వర్క్ చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఏమేమి చెప్పాలనుకున్నారు పిల్లల కోసం ఏమైనా మాట్లాడాలనుకున్నారు? వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చేయడం మేము అదృష్టం అనుకుంటున్నాం మేడం మేమైతే. ఎందుకంటే అందరికీ అదృష్టం ఉండదు కదా. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం వాళ్ళ కోసం అయితే.